రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు సాహిత్యం ప్రపంచం మరో మహానుభావుని కోల్పోయింది. ప్రజల గుండెల్లో మాటగా మారిన కవి, జై తెలంగాణతో తెలంగాణ ఉద్యమానికి స్వరాన్నిచ్చిన రచయిత అందశ్రీ ఇక లేరు. ఇవాళ ఉదయం హైదరాబాద్లోని నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలిన ఆయనను కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించినా అప్పటికే ప్రాణాలు విడిచాడు. 7:25 వైద్యులు మరణించినట్లు ప్రకటించారు. అందశ్రీ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇటు మాజీ సీఎం కేసీఆర్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అందశ్రీ ఉమ్మడి వరంగల్ జిల్లా దగ్గర రేబర్తి అనే గ్రామంలో రచయిత అందశ్రీ జన్మించాడు. ఇక ఆయన అసలు పేరు అందే ఎల్లయ్య. అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రచించారు. ఈ ఏడాది జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ₹1 కోటి నగదు పురస్కారాన్ని అందశ్రీ అందుకున్నారు. తెలంగాణ పల్లెల ఆత్మను పద్యంలో బంధించిన ఆ మానవుడు ఇక ఎప్పటికీ మౌనంగా మారిపోయాడు. ఆయన కవిత్వం నిలిచిపోయిన క్షణమే సాహిత్యం ఆకాశంలో ఒక నక్షత్రం కూలిపోయిన క్షణం కూడా అయ్యింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. చెప్పండి శ్రీకాంత్. ఏదైతే ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నుమూత అనేది తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు అని చెప్పుకోవాలి. ఏదైతే గేయ రచయిత అందశ్రీ, అలాగే అతను అసలు పేరు వచ్చేసి అందే ఎల్లయ్య. ఆయన వయసు 64 సంవత్సరాలు. ఇవాళ ఉదయం హైదరాబాద్ లోని లాలగూడ నివాసంలో అకస్మాత్తుగా కుప్పకూలారు. కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స కొంత ఉదయం 7:25 కూడా ఆయన స్థితిశ్వాస వచ్చినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన మరణం సాహిత్య లోకానికి, తెలంగాణ ప్రజలకి తీరని లోటుగా మారిందని చెప్పుకోవాలి. నిజానికి అందశ్రీ గారిని గుర్తు చేసుకునే ముందు ఇప్పుడు ఆయన జాతీయ ఏదైతే తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రచించినప్పటికీ అంతకుముందు ఆయన ఈ తెలంగాణ ప్రాంతానికి, తెలుగు ప్రజలకు సుపరిచిత పాట ఉంటుంది. అది ఒకసారి మనం గుర్తు చేసుకునే అవసరం ఉంది. కాబట్టి మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా ఏడ కానరాకున్నాడు చూడే, మానవత్వం ఉన్నవాడు, 100 కోటికో ఒక్కడు, ఈ ఆడనున్నాడు గాని కంటికైనా కానరాడే, మానవత్వం ఉన్నవాడు. ఈ పాట ఇప్పటికి కూడా ఇప్పటి సోషల్ మీడియాలో ఇప్పటికి కూడా ఇప్పుడున్న పరిస్థితుల మానవ సంబంధాలు ఎలా ఉన్నాయి, వాటి పరిస్థితులు ఏంటి, అసలు మానవుడు ఎడుబోతున్న ఒక అంశం పైన అసలు అద్భుతమైన గలమైనటువంటి గొప్ప రచయిత కవి అందశ్రీగా పేరుగాంచారు. నిజానికి ఆయన ఇవాళ మరణించడం అన్న వార్త అనేది యావత్ తెలంగాణ ప్రాంతాన్ని మొత్తాన్ని అంతా కూడా ఉలిక్కిపాటు గురి చేసి చెప్పుకోవాలి. నిజానికి ఆయన 1961 జూలై 18న ఉమ్మడి వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేపర్తి గ్రామంలో జన్మించిన ఆయన ఒక అనాథుడిగా పెరిగి ఔపచారిక విద్య లేకుండా, అంటే గొర్రెల కాపరిగా జీవించినటువంటి ఆ వ్యక్తి స్వామి శంకర మహారాజుల పటిష్టలతో సాహితీ ప్రపంచంలోకి ప్రవేశించినటువంటి అందశ్రీ వేద ధర్మాన్ని అనుసరించి అందే ఎల్లయ్య అనే అసలు పేరుతో ప్రసిద్ధి చెందినటువంటి గొప్ప కవిగా పరిచయమైన. నిజానికి ఆయన సాహిత్య ప్రయాణం ఒకసారి చూసుకుంటే ఆశు కవిత్వంలో ప్రకృతి, సామాజిక సమస్యలు, తెలంగాణ గొప్పపై రచనలు చేసినటువంటి అందశ్రీ తెలంగాణ ఉద్యమంలో జయ జయ హే తెలంగాణ గీతం రచించి రాష్ట్ర గీతంగా మార్చారు. సినిమాలకు గేయ రచయిత కూడా ఆయన పనిచేశారు. ఈ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏదైతే మాయమైపోతున్న మనిషి అన్నవాడని ఎర్ర సముద్రం లాంటి ఒక సినిమాలో కూడా పాటని చాలా అద్భుతంగా
ఆ పాటను రాసి పాడడం అనేది కూడా చాలా గొప్పగా జరిగింది. నిజానికి అయితే అందశ్రీ గారికి సంబంధించి ఆయన ప్రధాన రచనలు, సినిమా సాహసాలు కూడా ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమ గీతం జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంగా గుర్తింపు పొందింది. అలాగే గంగా సినిమాకు గాను వెళ్ళిపోతున్నావా అంటూ ఒక పాట, ఆ పాట కూడా 2006 నంది అవార్డు కూడా వచ్చింది. అలాగే గలగల గజ్జల బండి, కొండమ్మ కోనమ్మ వంటి పాటలు కూడా ప్రజలలో విపరీతంగా ప్రజల మనసుల్లో, ప్రజల మాటలు నానేటువంటి పాటలు ఎన్నో ఉంది. ఆయనకు సంబంధించిన అందశ్రీకి అనేక జాతీయ, రాష్ట్ర స్థాయి పురస్కారాలు లభించి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కూడా ₹1,00,00,000 పురస్కారం కూడా ప్రకటించింది. 2006లో గంగా సినిమాకు వెళ్ళిపోతున్న పాటకు నంది అవార్డు, 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్, గౌరవ డాక్టరేట్ అందించడం, 2015 దాశరథి సాహిత్య పురస్కారం, సాహిత్య సేవకు దాశరథి సాహిత్య పురస్కారం అందించారు. 2015 రావూరి భరద్వాజ సాహిత్య పురస్కారం, కవిత్వ సేవకు గాను ఆయనకు రావూరి భరద్వాజ సాహిత్య పురస్కారం అందించారు. 2022లో జాతీయ స్థాయి గుర్తింపు, జానకమ్మ జాతీయ పురస్కారం అనేది జాతీయ స్థాయి గుర్తింపును కూడా ఇవ్వడం జరిగింది. అలాగే 2024 దాశరథి కృష్ణమాచార్య సాహిత్య పురస్కారం, సాహిత్య రంగంలో గొప్ప సేవకు ఆయన చేసినటువంటి సాహిత్య రంగానికి ఎనలేని కృషి చేసినటువంటి ఆయనకు దాశరథి కృష్ణమాచారి సాహిత్య పురస్కారం అందజేయడం జరిగింది. అలాగే గేయ రచనలకు కాకతీయ యూనివర్సిటీ, వరంగల్ ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇవ్వడం, సామాజిక సేవకు లోక్ నాయక్ పురస్కారం అందించడం. సో ఇలా ఆయనకు ఆయన నిరంతరం ఒక అంటే ఆశు కవిత్వం అని ఎందుకంటాం, ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాలి. అనేది అప్పటికప్పుడు ఏ చదువు సందలేనటువంటి వాళ్ళు అప్పటికప్పుడు ఆ పరిస్థితిని సమీక్షించి, ఆ పరిస్థితి ఎలా ఉంటది, ఆ పరిస్థితిని అప్పటికప్పుడు ఒక పాట రూపంలో, ఒక కవిత్వం రూపంలో చెప్పడం, ఆశు పాటలు అంటుంటాం, ఆశు కవిత్వం అంటుంటాం. అందులో అందశ్రీ అనేది ఆశు కవిత్వానికి పెట్టింది పేరు. ఆ రకంగా ఆయన వ్యక్తిగత జీవితం కూడా చూసుకుంటే అందశ్రీకి 3 కుమార్తెలు, కుమారులు ఉన్నారు. వాళ్ళు కూడా నిరాడంబర జీవితం గడిపినటువంటి ఆయన ప్రజల మధ్యలో ఉండి తన రచనతో ప్రజల హృదయాలు చిరస్థాయిగా ఇచ్చినట్టు పరిస్థితి చూస్తున్నాం. అలాగే ఇదే అంశానికి సంబంధించి రాజకీయం కూడా, ఆయన మరణంపై కూడా రాజకీయ, సాహిత్య, సినిమా రంగాల నుంచి కూడా సంతాపాలు వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి సైతం తన మరణాన్ని వార్తని జీర్ణించుకోలేకున్నామని చెప్పి కూడా ఆయన కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకుంటే అందరూ చేయడంగానే ప్రస్తుతం ఇప్పుడు మనం ఒకప్పుడు మాయమైపోతున్నాం మనిషి అన్నవాడో అనే ఒక పాట ఎంతగా ప్రేరేపించిందో, అలాగే జయ జయ హే తెలంగాణ గీతానికి సంబంధించి ఆ గీతము ఎలా వచ్చింది, ఆ గీత రచన నేపథ్యం ఎలా వచ్చిందనే అంశం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే తెలంగాణ ఉద్యమం 2004లో ఉద్యమం ఉధృతంగా సాగుతుండగా అందశ్రీ ఈ గీతాన్ని రాత్రికి రాత్రి రచించారు. ఒక్క రాత్రిలో ఒక పల్లవి 3 చరణాలు కూడా పూర్తి చేసుకున్న పరిస్థితి చూసాం. అలాగే గోదావరి, కృష్ణా నదులు, పచ్చని పొలాలు, అమరవీరుల త్యాగాలు ఇవన్నీ కూడా గీతాల్లో ప్రతిబింబించడము, ఆ స్ఫూర్తి అనేది అంత గొప్పగా తీసుకోవడం చాలా గొప్పగా తెలంగాణ ప్రజల్లో నిలిచిపోయింది. ఉద్యమ సభల్లో, ర్యాలీల్లో, టీవీ ఛానల్స్ లో కూడా ఈ గీతం అనేది చాలా హీట్ పెంచింది. సో అలాంటి గొప్ప రచనలు చేస్తున్న అందశ్రీ అనేది ఇవాళ మన ముందు లేకపోవడం, మన మధ్యలో లేకపోవడం అన్నది కొంత తీరని లోటు అయినప్పటికీ ఆయన పాట, ఆయన కవిత్వం, ఆయన సాహిత్యము తెలంగాణ ప్రజల జీవన విధానాలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయనే అవసరం, అంటే చిరస్థాయిగా నిలిచిపోతాయని చెప్పేసి మన సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీకాంత్.
తెలుగు సాహిత్య ప్రపంచం మరో మహానుభావుణ్ణి కోల్పోయింది. ప్రజల గుండెల్లో మాటగా మారిన కవి, జై తెలంగాణతో తెలంగాణ ఉద్యమానికి స్వరాన్నిచ్చిన రచయిత అందశ్రీ ఇక లేరు. ఇవాళ ఉదయం హైదరాబాద్లోని నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలిన ఆయనను కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించినా అప్పటికే ప్రాణాలు విడిచారు. 7:25 వైద్యులు మరణించినట్లు ప్రకటించారు. అందశ్రీ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇటు మాజీ సీఎం కేసీఆర్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అందశ్రీ ఉమ్మడి వరంగల్ జిల్లా దగ్గర రేబర్తి అనే గ్రామంలో రచయిత అందశ్రీ జన్మించారు. ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య. అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రచించారు. ఈ ఏడాది జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ₹1 కోటి నగదు పురస్కారాన్ని అందశ్రీ అందుకున్నారు. తెలంగాణ పల్లెల ఆత్మను పద్యంతో బంధించిన ఆ మానవుడు ఇక ఎప్పటికీ మౌనంగా మారిపోయాడు. ఆయన కవిత్వం నిలిచిపోయిన క్షణమే సాహిత్య ఆకాశంలో ఒక నక్షత్రం కూలిపోయిన క్షణం కూడా అయింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని ప్రముఖ కవి దర్వు అంజన్న అందిస్తారు. చెప్పండి అంజన్న. ఇది చాలా విషాదకరమైనటువంటి వార్త. పొద్దున లేవగానే ఒక శుభవార్త వస్తుంది అనుకుంటే ఒక దుర్వార్త వినడం అనేది ఒక ప్రజా కవి, ఒక ప్రకృతి కవి, ఒక నికార్సైన కవి, ఒక
నిస్వార్థమైనటువంటి వ్యక్తి చనిపోవడం అనేది చాలా దురదృష్టకరము, దుర్వార్త. అదేవిధంగా మొన్న ఏర్పడినటువంటి ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి మన రాష్ట్ర గీతాన్ని అందజేసినటువంటి జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం అనే దానికి పురుడు పోసినటువంటి అందశ్రీ గారు ఈరోజు మన మధ్య లేరు అని చెప్పుకోవడానికే ఇబ్బందిగా అనిపిస్తుంది, చెప్పాలనిపించట్లేదు, ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన ఒక ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని నదులను అనుసంధానిస్తూ అన్ని అన్ని నదుల మీద కూడా ఒక గొప్ప కావ్యాన్ని రాయడం జరిగింది. ఆయన అందరి గొప్పతనం ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ కవి చేయనటువంటి ఒక సాహసం ఏం చేశాడంటే ఆయన తెలంగాణలో ఉన్నటువంటి అందరి మంది కవుల దగ్గరికి పోయి ఒక నిప్పుల వాగు అనే ఒక గొప్ప పుస్తకాన్ని తీసుకొచ్చి ప్రయత్నంలో భాగం. ఎందుకు చెప్తున్న నిప్పుల వాగు గురించి అంటుంది అంటే చిన్న చిన్న కవులు రచయితలు వస్తుంటారు, కాలువలో కొట్టుకుపోతుంటారు, కానీ ఒక గొప్ప రచయిత అయి గొప్ప వ్యక్తి అయి ఒక ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి అందశ్రీ గారు చిన్న చిన్న కవుల దగ్గర కూడా పోయి వాళ్ళు రాసినటువంటి పాటల్ని వెలుగులోకి తీసుకున్నటువంటి ఒక ఉద్దేశంతో నిప్పుల వాగు అనే ఒక పుస్తకాన్ని తీసుకొచ్చి అందులోపల అందరి రచయితల ఒక పాటలని తీసుకొచ్చాడు. అది నిజంగా చెప్పాలంటే వరల్డ్ రికార్డ్ కావాలి ఆ పాట, ఆ పుస్తకం కూడా. అంత గొప్ప కావ్యాన్ని తీసుకొచ్చినటువంటి మహాకవి అందశ్రీ గారు ఈ రోజు మన మధ్య లేకపోవడం అనేది దురదృష్టకరం. అల్లీ బిల్లి అంగూర తోట నేను పాడుకుంటూ పోయేటి పల్లెబాటల్లో పోతుంటే పల్లెబాట నేను మెల్లంగా చేరాలి సిద్దిపేట, ప్రజ్ఞాపురం కాడ కళ్ళు దాగి కళ్ళు తడల్లో పోతుంటే పల్లెపాటల్లో పోతుంటే పల్లెబాట నేను మెల్లంగా చేరాలి సిద్దిపేట. అది ఒక గొప్ప జానపద కావ్యాన్ని అందించినటువంటి ఘనత అందశ్రీ గారికి ఉంది. అప్పుడే ఆ పాటతోటి నాకు ఆయన పరిచయం అయ్యిండు. ఒక నిఖార్సైనటువంటి కవి, ఆయన ఒక నిఖార్సైనటువంటి మనిషి. అందశ్రీని అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం అంతే. ఎందుకంటే నా ముక్కుసూటి మనిషి, ఏదైనా ముక్కుసూటిగా చెప్పేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి అందశ్రీ గారు. ఎందుకంటే ఉన్నట్టుగా మాట్లాడితే యథార్థవాది లోక విరోధి అన్నట్టుగా ఆయనను కొంతమంది అంటుంటారు. వాస్తవానికి అదేంటి ఎట్లా మాట్లాడతారని, కానీ వాస్తవానికి ఆయనను మించినటువంటి వ్యక్తి కానీ ఆయన మించినటువంటి వ్యక్తిత్వం కానీ ప్రపంచంలో అనేది సాధ్యం కాదండి. ఆయన మృతికి నేను జనరల్ గా కన్నీటి నివాళులర్పిస్తూ జోహార్ అందశ్రీ గారండి. అయితే అంజన్న చెప్పండి, అందశ్రీ గారి కవిత్వం రాసే రాత ఎలా ఉండేది? అదే చెప్తున్నా, నిఖార్సైన కవిత్వం ఆయనది. ఆయన మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా కానరాడు, మానవత్వం లేనివాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడవు వాని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు అని రాసినటువంటి అందశ్రీ ఈరోజు మాయమైపోయినాడని పాడడానికి కానీ చెప్పడానికి కానీ వినడానికి కానీ మనసు ఒప్పుకోవడం లేదండి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ అంజన్న.
ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఉన్నారు. చెప్పండి శ్రీకాంత్, ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ దేవిక, ఏదైతే అందశ్రీ మరణ వార్త విన్న సీఎం రేవంత్ రెడ్డి సైతం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇవాళ ఆయనకు అధికారిక లాంఛనాలతో కూడా అంత్యక్రియలు నిర్వహించేందుకు సన్నాహాలు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే తెలంగాణ చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే అందశ్రీకి సంబంధించి అందశ్రీ రచనలు కూడా ఈ సందర్భంలో మరొకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన రచనలు సాధారణ భాషలో తెలంగాణ యాసలో రాసినప్పటికీ లోతైన భావాలు, పోరాట స్ఫూర్తి, ఆలింగనం కలిగినటువంటి రచనలు అనేటివి ఆయన ఉంటాయి. అంటే నిజానికి ఆయన చదువుకోనప్పటికీ ఆయన పదజాలం, పద ఒరవడిక, పద కలయిక అనేటి వెంట కూడా చాలా గొప్పగా లోతైన భావాలను వ్యక్తపరిచే విధంగా అంత అద్భుతంగా ఆయన రచనలు చేస్తూ ఉంటారు. ఆయన దాదాపు 3000కు పైగా కవిత్వాలు, వందలాది పాటలు రాశారు. ఇవి సినిమాలు, ఉద్యమాలు, సాహిత్య సంపుటాల్లో కూడా ఉదాహరణకు తెలంగాణ ఉద్యమ పాటల సంపాదకత్వంలో నిప్పులవాగు అనే ఒకటి కవిత్వం కనిపిస్తూ ఉంటది. ఈ విశ్లేషణ ప్రసిద్ధ పాటలు, వాటి థీమ్లు ప్రభావం అనేది చాలా గొప్పగా చూపిస్తాయి. అయితే అందశ్రీ పాటలు పోరు పాటలుగా, ప్రకృతి గీతాలుగా విధించవచ్చు. అయితే ఇందులో మనం చూసుకుంటానికి ఇప్పటికీ మనం ఇప్పటికి చాలాసార్లు మనం మాట్లాడుకున్నది జయ జయ హే తెలంగాణ. ఈ జయ జయ హే తెలంగాణ, జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. ఈ పాట తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఆయన తన 2004 ఉద్యమ టైంలోనే చాలా అద్భుతంగా దీని గురించి రాసి ఇటీవల ఇది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారికంగా రాష్ట్ర గీతంగా ప్రకటించడం అనేది మనం చూసాం. అయితే ఇక్కడ ఆయనకు సంబంధించిన పాటలను ఒకసారి చూసుకుంటే గనక మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, ఎర్ర సముద్రం అనే సినిమాలో మానవీయత, సామాజిక అసమానతలను ఆ పాటలో జోడించి మానవుడు మాయలో మునిగి స్వార్థాల్లో మారిపోతున్నాడు విమర్శనం చేస్తూ చాలా అద్భుతంగా పాఠం చేశారు. 2009లో ఆంధ్రప్రదేశ్ విద్యాలయాల సిలబస్ లో కూడా ఈ పాటకు సంబంధించి అందులో చేర్చబడి మొదటి సినిమా పాటలో ఒకటి మా తెలుగు తల్లికి తెలుగు జాతి మనవాడి తర్వాత మూడోటి. ఇది ఈ మానవ స్వభావాన్ని లోతుగా విశ్లేషించి సామాజిక సమస్యలపై ఆలోచనకు ప్రేరేపించినటువంటి విప్లవాత్మకమైన సినిమాల విజయానికి కూడా ఈ పాట అనేది ఒక కీలకం అని చెప్పుకోవచ్చు. దాంతో పాటు పల్లె నీకు వందనాలమ్మో తెలంగాణ ఉద్యమ సాహిత్యం ఇది. గ్రామీణ జీవితం, ప్రకృతి ఆలింగనం, గ్రామీణ ప్రకృతి పల్లె ఆనందాలను హృదయ స్పర్శిగా వర్ణిస్తూ అందశ్రీ ప్రకృతిని తల్లిగా భావించి రాసిన పాటలు ముఖ్యమైన పాట. శ్రీకాంత్, జూన్ 2వ తేదీ అందశ్రీ జీవితంలో ఎందుకు ప్రత్యేకమనేది అంటారు? ఖచ్చితంగా ఎందుకు అంటే ఇవాళ గతంలో ఆయన గత 10 ఏళ్ల క్రితం కూడా ఏదైతే జయ జయ హే తెలంగాణ ఒక రాష్ట్ర గీతాన్ని అనేది అప్పటికి ఆయన అధికారికంగా అప్పటి ప్రకటించినప్పటికీ ఎలాంటి గుర్తింపు లేదని ఒక బాధాతప్త హృదయంతో ఉన్నప్పుడు ఆ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జూన్ 2వ తారీఖున అధికారికంగా జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ప్రకటించడం అనేది ఆయన తన జీవితంలో ఎప్పుడు మరవలేని ఘటనగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంత ఉద్యమ స్ఫూర్తితో అంటే ఏదైతే తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమాలు ఇవన్నీ ఉద్రిక్తంగా అంటే ఉద్రిక్తత సాగుతున్న సమయంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం అనేది చాలా గొప్పది కాబట్టి ఆయన ఖచ్చితంగా ఒక గొప్పదని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీకాంత్.